మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామ్ గారు, హాయ్ అన్న. ప్రస్తుతం నేను మహారాష్ట్రలో ఉన్నాను. ఇక్కడ స్టాక్ పెద్దగా లేదు. ప్రజెంట్ నాటే వాళ్ళు లేరు. ఎందుకంటే 2024 టమోటా రేట్స్కి విసిగిపోయారంట. ఎలాగూ జనవరి ఫిబ్రవరి రేట్స్ ఉండవని నాటలేదు. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు పదుల సంఖ్యలో ఎకరాలు అలా 10 ఎకరాలు అలా వేసి జోబులు ఖాళీ చేసుకొని వదిలేశారంట. ఇదేమైనా మహారాష్ట్ర నుంచి సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామ్ గారు. జనవరికి వచ్చే పంటలు ఏమాత్రం ఉన్నాయన్నా, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, రేట్స్ ఎలా ఉంటాయి? దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఈరోజే ముగిసింది. ఇక ఎండలు ఈ రోజు కూడా పర్వాలేదు. రేపు ఎండలు కాయడం అంటే జరిగితే సరుకు ఏ మార్కు వస్తుంది. తుఫాను ప్రభావం వల్ల సరుకు చెట్లలో ఏ వరకు ఉంటుందని తెలియడం మనకు 10 రోజులు పడుతుందన్న, అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇక మనం మరకాన్ని పరిశీలిస్తే, అన్నా డిసెంబర్ అంతా రేటు ఉంటుందా? మురళీ గారు, అన్న ఇప్పుడే కదా వర్షాలు ఆగిన, చూద్దాం ఈ 4 రోజుల స్టాక్ ఏ మేరకు వస్తుందో, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఇక నాగరాజు గారు, టుమారో నుంచి వర్షం లేదు, నెక్స్ట్ 2 డేస్లో స్టాక్ పెరుగుతుంది. మన సైడ్ వాన, నార్త్ సైడ్ మంచు, వాళ్ళ కాయలు మాగలేదు, మన కాయలు మాగలేదు. ఒక్కో ఇయర్ ఒక్కొక్క దాని వచ్చి అదిగో భారీ రేట్, ఇదిగో భారీ రేట్స్ అని చెప్పి వాటిని చూసి ఫార్మర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి, నష్టపోతున్నారు. రేట్స్ పెరిగినప్పుడు పెరుగుతాయని చెప్పేవాళ్ళు రేట్స్ డౌన్ అయినప్పుడు పెరుగుతాయో చెప్పడం, ఎప్పుడు రేట్ డౌన్ ఎప్పుడు పెరుగుతాయో చెప్పడం లేదు. ఇది 2 నెలల నుంచి టమోటా ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కాదు, నెక్స్ట్ మినిట్ ఏమి జరుగుతుందో చెప్పడం కాదు, ఇంకా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో ఎలా చెప్పగలరు? అయినా మనం లక్షల్లో అమౌంట్ పెట్టుబడులు పెట్టడానికి భయపడటం లేదు. మరి యూట్యూబ్లో చూసి ఎందుకు భయపడాలి? అది మన అదృష్టం. రేట్స్ వస్తే హ్యాపీ, లేకుంటే నెక్స్ట్ మళ్ళీ అప్పు చేసి మళ్ళీ టమోటాలు, మళ్ళీ టమోటాని. మొత్తం మీదైతే నెల రోజుల తర్వాత కాదు, రేపేం జరుగుతుందో మన చేతుల్లో లేదు. మన చేతుల్లో పోయి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేదరని. టమోటాలు కూడా అంతే. ధరలు పెరిగినప్పుడు అందరూ పెరిగినా అంటారు. ధరలు తగ్గినప్పుడు ఎవ్వరు కూడా ధరలు ఎప్పుడు పెరుగుతాయని చెప్పడం లేదు. లక్షల్లో పెట్టుబడులు పట్టే మనం యూట్యూబ్లో వచ్చే ఈ విశ్లేషణలకు వాటి వీటికి ఎందుకు భయపడాలి? ఈ పంట పోతే మరొక పంట మళ్ళీ అప్పు చేసి వేస్తాం, అంతేగాని యూట్యూబ్లో సమాధానం ఎందుకు భయపడాలని చెప్పి అన్నదాతలు భరోసా ఇస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నాయుడు గారు, బ్రదర్ ఎస్టర్డే మొలకల చెరువు హెవీ స్టాక్ వచ్చిందని కవిత గారు గ్రూప్లో వీడియో పెట్టారు. వేరే ఛానల్లో స్టాక్ తక్కువని అన్నారు, ఏది నిజం? కవిత గారు పక్కా సమాచారం లేని ఈ విషయాన్ని కూడా ఆమె యూట్యూబ్లో తన ఛానల్ ద్వారా చెప్పరు. నేను ఏమైనా బహుశా సమాచారం లోపం ఉండవచ్చు. నేనైతే మొలకల చెరువు స్టాక్ సాయంత్రం తక్కువే, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు అన్న. సోదరి కవిత గారు మాత్రం ఆమె ఫేక్ సమాచారం ఇవ్వరు. పొరపాటుగా వచ్చిన సమాచారం ఉంటుంది అంతే. ఇక అనంతరం రమేష్ గారు, ఈ తుఫాన్ ఏంది? ఇంతకు ముందు వచ్చిన తుఫాన్ ముందు ఇది తూకాసి, అదేం చేయలేదు, ఇక ఇదేం చేస్తుంది? రమేష్ గారు, మీ జిల్లాలో అనంతపురం జిల్లాలో దిత్వాత ప్రభావం తక్కువేమో కానీ అన్న, ఇక్కడ మాకైతే ఎక్కువ. మీకు తక్కువే సార్ ఆ ప్రభావం, మాకైతే ఎక్కువ ఉన్నా మా వైపు మాత్రం చాలా వరకు పంట నష్టం జరిగింది. అది ఎంతవరకు ఏం పెరగదు చూడాలి. అన్నా అందరూ కాయలు తగ్గుతున్నాయంటున్నారు, కానీ ఎండ కాస్తే సరుకు భారీగా పెరిగే అవకాశం ఉంది. తోటల్లో ఉండే కాయలు ఎండకాయగా మాగట్లేదు. ఎండ కాస్తే సరుకు భారీగా పెరుగుతుంది, మళ్ళీ రేట్లు తగ్గుముఖం పడతాయి. శివకుమార్ గారు, అయితే ఇవాళ కాయలు మాగి వచ్చినా కూడా అది 2-3 కోతలే, ఆ తర్వాత స్టాక్ తగ్గచ్చు చాలామంది అంటున్నారు. ఏదేమో ఎదురు చూడాలి. శివకుమార్ గారు, మీకు 2 రిప్లైస్ వచ్చాయి. ఎండ లేకున్నా ఈరోజు మొలకల చెరువు మార్కెట్ స్టాక్ చూస్తే జడపడుతుంది. ఎక్కడ ఉందో ఏమో అంత స్టాక్. రమేష్ గారు, ఇక రామకృష్ణ గారు అయితే, డిసెంబర్ నెల కటింగ్ తోటలు తక్కువ అన్నా, ఇప్పుడు మార్కెట్లో వచ్చే కాయలు ఆగస్టులో మొక్కలు నాటి సెప్టెంబర్లో కాయలు తక్కువ వస్తుంది. ఎండ కాసినా ఒక 10,000 మాస్ పెరుగుతుంది, అంతకు మించి పెరిగే ఛాన్స్ ఉండదు. ఏమన్నా పెరిగినా ఒక వారం 10 రోజుల్లోనే.
నా తోటలో అయిపోతాయి, ఏమీ పెరగవు. డిసెంబర్ నెల సరుకు పెరగదు, జనవరి 15 పైన పెరుగుతాది. మొత్తం మీదదే దిత్తా తుఫాను ఆగిన తర్వాత, ఎండగైన తర్వాత దిగుమతి పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. రామకృష్ణ గారు కానివ్వండి, మరొక అన్నదానికి చెప్పినట్లు ఒక ఒక వారం రోజులు సరుకులు పెరగవచ్చు. ఆ తర్వాత ఇప్పటికే తోటలో చాలా వరకు కాయలు రాలిపోయారు, చాలామంది అన్నదాతలు చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే మాత్రం నేను రామకృష్ణ గారు చెప్పినట్లు దిత్వా తుఫానుకి ధన్యవాదాలు చెప్పాల్సిందే. రామకృష్ణ గారు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారైనా డిసెంబర్ నెలలో సరుకు పెరగదని, జనవరి 15 తర్వాత సరుకు పెరుగుతుందని, సంక్రాంతి వరకు గిట్టుబాటు ధరలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. చుక్కలు చూపిస్తారు ధరలు అని చెప్పి, అదైతే వెయిట్ చేయాలి. మొలకల చెరువు టాప్ రూ. 770 సీతాగారు అన్న, అది 5 గంటల వరకు జరిగిన యాక్షన్ మాత్రమే. మొలకల చెరువు మీకు అది తెలిసిందే, రాత్రి 9-10 వరకు కూడా వేలపాటు జరుగుతాయి. మేబీ వెళ్ళి ఉండొచ్చు. ఆరుమల మాత్రం రూ. 660 టాప్ ధర అక్కడ. ఇక రఘు గారు, బ్యాటరీ స్ప్రే పంప్ 2500ది 2800 ఆఫర్ పెడుతున్నారు, రైతులు మోసపోకండి. బ్యాటరీ స్ప్రే పంప్ 2500 2800 ఆఫర్ పెడుతున్నారు, మోసపోకండి. పెట్రోల్ పంప్ 8000ది 14,000 చెప్పి 9,000కి ఇస్తున్నామని స్టార్ట్ చేశారు. అన్నదాతలు పరావశ. అన్నా, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఛత్తీస్గఢ్ నుండి ఒక్కొక్క బండి వస్తుంది అంటే టమోటా నిజమేనా? ఇవన్నీ ఫేక్ వార్తలు. మన అవసరాల కంటే కావాల్సిన కంటే ఇంకా ఎక్కువ ఉన్న టమాటాలు మన దగ్గర, బయట నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఏముందన్నా ఇలాంటి వార్తలు నమ్మకండి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీభవ.